నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎంఈఓ లక్ష్మణ్ సింగ్ ఏర్పాటు చేయడం మన అదృష్టమని పాఠశాల జిహెచ్ఎం మురళీకృష్ణ అన్నారు. ధన్వాడ మండల కన్నుక్ల గ్రామంలో శ్రీ కడపరాయ స్వామి పూజ చేసి పాదయాత్ర ప్రారంభించారు. ఆపన్న హస్తమిత్ర బృందం గజ్వేల్ వారి 84వ ఆర్థిక సహాయ కార్యక్రమం. మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మల్కాజ్గిరిలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం. దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకొండ మండల పరిధిలోని లాలాకోట గ్రామానికి స్పెషల్ ఆఫీసర్ గా ఎంఈఓ లక్ష్మణ్ సింగ్ ఏర్పాటు చేయడం వలన మన అదృష్టమని పాఠశాల జిహెచ్ఎం మురళీకృష్ణ అన్నారు. గ్రామానికి స్పెషల్ ఆఫీసర్ గా రావడంతో పాటు పాఠశాలలో ఘనంగా నిర్వహిస్తున్న స్వయం పరిపాలనా దినోత్సవంలో పాల్గొనడం ఆయన అదృష్టంగా భావించారని తెలిపారు. ఈ సందర్భంగా స్పెషల్ అధికారి మాట్లాడుతూ ఈ గ్రామంతో పాటు పాఠశాలకు నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుధాకర్ రెడ్డి, ఆరంగంగయ్య, లక్ష్మీకాంత్, శ్రీనివాస్ గౌడ్, భాగ్యలక్ష్మి, లక్ష్మీ స్వరూప, రమాదేవి, జ్యోతి, శ్రీనివాస్, విజయ్ కుమార్, చెన్నయ్య, నాతో పాటు ఇతరులు తదితరులు పాల్గొన్నారు. శాతం విడుదల చేస్తూ ఈ పాఠశాల మీద ప్రత్యేకమైన అభిమానం ఉంది సార్కు. మన క్లాసులు జరిగేటప్పుడు కూడా ఆ స్టాఫ్ రూమ్లోకి వచ్చి వాళ్ళకి విద్యార్థులకు తెలియజేసిన సార్ కొన్ని విషయాలు ఇప్పుడు సార్ నోట్లోనే వింటారు. సార్కు వీడియో కాన్ఫరెన్స్ ఉంది కాబట్టి వెళ్తుండ్రు. ఒకవేళ తొందరగా అయిపోతే మళ్ళీ వచ్చి జాయిన్ అవుతారు సార్. లేదు మన సుధాకర్ రెడ్డి సార్ ఎంపీటీఓ తోటి మాట్లాడి ఎగ్జామ్షన్ తీసుకుంటే సార్ మన ప్రోగ్రాంలో మన లాల్కోట మరియు బండ్రవల్లి, పల్లమర్రి 3 గ్రామాలకు స్పెషల్ ఆఫీసర్గా, అంటే 3 గ్రామాల సర్పంచ్ కూడా మన మిత్రుడు లక్ష్మణ్ సింగ్ సార్ కావడం చాలా సంతోషం. ఒకసారి సార్కు ఆల్ ద బెస్ట్ చెప్తూ చప్పట్లు కొట్టాలి. మరి అడగంది అమ్మాయిన పెట్టదనే సామెత ఉంది కాబట్టి మన పాఠశాల మన అవసరాలు మన సమస్యలు అన్నీ కూడా సార్కు తెలియజేసినాం. కాబట్టి సార్ చేయాల్సిందంతా ఈ గ్రామంలో నిర్వహించుకొని వారు ఉదయం నుంచి ఇప్పటిదాకా అనేక పాఠాలు బోధించడం మరియు ఉపాధ్యాయుల బాధ్యతలు చేయడం అనే పని చేశారు. వాళ్ళకందరూ కూడా ఈ వేదిక నుంచి నేను ఆశీస్సులు తెలియజేస్తున్నాను. చాలా సంతోషము. అయితే మన మిత్రుడు గౌరవనీయులు హెడ్ మాస్టర్ సార్ మురళీకృష్ణ సార్ చెప్పినట్టుగా ఈరోజు నిన్ననే మాకు ఈ 3 గ్రామాలకు స్పెషల్ ఆఫీసర్ బాధ్యతలు ఇచ్చారు. చాలా సంతోషం సార్. మరియు ఈ పాఠశాలను ఈ గ్రామాన్ని కూడా స్పెషల్ ఆఫీసర్గా నియమించబడడం చాలా సంతోషం ఉంది. నేను యాక్చువల్ బండ్రవల్లి అనే ప్రొసీడింగ్లో ఉండే అదే అనుకున్నా, కానీ అనేక పరిస్థితుల వల్ల ఈ 2 గ్రామాలు కూడా అడిషనల్గా రావడం జరిగింది. మరియు ఈ గ్రామానికి 6 నెలలు స్పెషల్ ఆఫీసర్గా నేను నిర్వహించబోతున్నా. మరి దాంట్లో భాగంగా మన పాఠశాలకు కావాల్సిన మౌలిక వసతులు కానీ చిన్న చిన్న అవసరాలు కానీ ఏమైనా ఉంటే కంపల్సరీ గ్రామ పంచాయతీ నుంచి నేను సాయం చేయడానికి ముందు ఉంటానని నేను ఈ సభావేదిక నుంచి తెలియజేస్తూ, మరి రాబోయే సంవత్సరం విద్యార్థులకు కూడా ఒక శుభవార్త చెప్పబోతున్నా. మరి ఈసారి అనుకున్నాము, కాలేకపోయింది. వచ్చేసారి కంపల్సరీ ఈ పాఠశాలను ఎస్ఎస్సి సెంటర్గా చేయడానికి మనం ప్రయత్నం చేస్తామని నేను సభావేదిక నుంచి తెలియజేస్తూ, మరియు స్టేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ఉంది సార్. చెల్లా వంశీచంద్ర రెడ్డి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ఆహ్వానితులు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ వైఖరితో దగాపడ్డ పాలమూరు ప్రజానిక గొంతుకను వినిపించాలనే దృక్పథంతో పాలమూరు న్యాయయాత్రలో భాగంగా ధన్వాడ మండలం గన్కల్ల గ్రామంలో శ్రీ కడపరాయ స్వామి పూజ చేసి పాదయాత్ర ప్రారంభించారు. యమునోపల్లి, కంసానపల్లి గ్రామాల గుండా ధన్వాడ మండలాలకు చెల్లా వంశీచంద్ర రెడ్డి, నారాయణపేట శాసనసభ్యులు చిట్టెం
పర్ణికరెడ్డి, కుంభం శివకుమార్ రెడ్డి వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు. ఆపన్న హస్త మిత్ర బృందం గజ్వేల్ వారి 84వ ఆర్థిక సహాయ కార్యక్రమం జరిగింది. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మండలం రిమ్మనగూడ గ్రామానికి చెందిన సిద్ధాల శివకుమార్ ఈ మధ్య అనారోగ్యంతో చనిపోయాడు. చాలా బీద పరిస్థితి, ఆస్తిపాస్తులు కూడా లేవు. అతనికి భార్య, 3 పిల్లలు ఉన్నారు. ఉండడానికి ఇల్లు కూడా లేదు. కావున వీరికి భరోసాగా మన వంతు 15,000 నగదు, 5,000 కిరాణం సరుకులు, మొత్తం 20,000 వరకు ఆర్థిక సాయం చేయడం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పాషికంటి బాలచంద్ర, ప్రధాన కార్యదర్శి కటకం శ్రీనివాస్, కోశాధికారి కొల్లూరి శ్యాంప్రసాద్, ఉపాధ్యక్షులు మంగళి సాయి, సభ్యులు కొలిచెలిమే స్వామి, సత్యనారాయణ కృష్ణ, శ్రీకాంత్, గిరిబాబు, అరవింద్, గణేష్, రఘు, మల్లికార్జున్, రమేష్, రాజేశం, బాల్ నర్సు, కనకయ్య మరియు కుటుంబ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. ఈరోజు మన గజ్వేల్ అపన్నస్త మిత్ర బృందం 84వ కార్యక్రమం మన గజ్వేల్ మండల్ నుండి రిమ్మనగూడ అనే గ్రామంలోని ఒక నిరుపేద కుటుంబమైన శివప్రసాద్ అనే కుటుంబము. అతను అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. వాళ్ళకు కూడా ఉపాధి ఇంత పనిచేసి పెట్టి అతనే పోవడం కూడా వాళ్ళకు చూసుకుంటూ కూడా వాళ్ళ చిన్న పిల్లలు ఉంటారు. పాపం ఆమె కూడా చిన్న వయసు ఉన్నట్టుంది. తండ్రి కూడా ఎలాంటి కూడా చేత కాకుండా వీళ్ళకి ఎలాంటి పరిస్థితి బాగలేదని చెప్పి ఈ గ్రామం నుంచి కొంత మా సభ్యులు ఉన్నారు. వాళ్ళ సభ్యులు కూడా మా గ్రూప్ దృష్టికి తీసుకురావడం జరిగింది. సరే ఇక్కడ చాలా ఇబ్బంది ఉంది, ఈ కుటుంబాన్ని మనం గ్రూప్ ద్వారా ఏదో కొంత సాయం చేద్దామని ఆ ఉద్దేశంతో మేము ఈరోజు మా గ్రూప్ తరఫున వాళ్ళంటూ ఒక 5,000 రూపాయల కిరాణము, మా వంతు సాయంగా ఒక 20,000 రూపాయలు వాళ్ళ కుటుంబానికి మా వంతు సాయంగా వాళ్ళకి చేయడం జరుగుతుంది. ఈ గ్రూప్ సభ్యులకి ఇక్కడ ఏర్కొనాలి కానీ కొత్తగా వచ్చే సభ్యులకు అందరికీ గ్రామస్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. కూడా నా చిన్న వయసులోనే పెళ్ళి అయింది. నాకు 3 పిల్లలు, జాగా భూమి మాకు ఎలాంటివి లేదు. మాకు కనీసం ఉండడానికి ఇల్లు గిన్న లేదు. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా అక్కడి తరఫున కూడా నాకు ఏ సాయం చేసేట వాళ్ళు లేరు. దయచేసి ఇంకెవరైనా సాయం చేసి వాళ్ళకి మా బతకడానికి చెప్పి మామేనా మల్కాజిగిరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మల్కాజిగిరిలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలను త్వరగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పేద ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు, కానీ ఇప్పటి వరకు ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేదని విమర్శించారు. మేము కూడా 100 రోజులు సమయం ఇస్తామని, 100 రోజుల తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. అప్పుడే కరెంటు కటింగ్లు ప్రారంభం చేశారని, ఇంతకుముందు ఉన్న మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటువంటి పవర్ కటింగ్లు ఎప్పుడైనా ఉన్నాయని ప్రజలు ప్రశ్నించారు. మల్కాజిగిరిలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులకు బెదిరింపులు వస్తున్నాయని, వాటిని తాము మూకుమ్మడిగా ఎదుర్కొని పార్టీ నాయకులకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. సెక్రటేరియట్ లో లంక బిందెలు ఉన్నాయి, సెక్రటేరియట్ లో కంప్యూటర్లు ఉన్నాయి, సెక్రటేరియట్ లో పనిచేసే ఉద్యోగులు ఉంటారు. వాళ్ళతో చేయించుకునే తెలివింటే పనిచేస్తారు, ప్రజలకు సేవ చేస్తారు. నేను కౌకపోయేందుకు వచ్చినా, దుబ్బుకు తిరిగేందుకు వచ్చినా,
ఇవాళ నేను అనుకోకుండా ఇక్కడ వచ్చి పడ్డా, అంతే గాలిలో పుట్టలు వచ్చి పడ్డా అన్నట్టు నువ్వు డైలాగులు కొడితే 100 రోజులు ఓపికగా చూస్తాం. నువ్వే అన్నావు, మేమనలే. డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ నరికింది నువ్వే, మేమనలే. అదేవిధంగా ఏం చెప్పావు నువ్వు? అమ్మా ఆడబిడ్డలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిసెంబర్ బిల్లు కట్టకుండ్రి, జనవరి బిల్లు కట్టకుండ్రి, సోనియా గాంధీ కడతా నువ్వే చెప్పావు, మేము చెప్పలేదు. అందరు చూస్తున్నారు ఇవాళ ఆడబిడ్డలు, 1,57,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు. ఏమని? 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు రాష్ట్రంలో మొన్న ఓట్లు వేసిన వాళ్ళు 1,57,00,000 మంది. అందరూ కళ్ళలో ఒత్తులేసుకొని చూస్తున్నారు. ఎప్పుడు స్టార్ట్ అయితే నెలకు 2,500 ఇచ్చే కార్యక్రమం మహాలక్ష్మి అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంటింటికి 200 యూనిట్లు ఫ్రీ అన్నాం. రైతులు ఎదురు చూస్తున్నారు, 2 లక్షల రుణమాఫీ ఎప్పుడైతే. మేము కూడా 100 రోజులు ఓపిక ఉంటాం. మార్చి 15 నాడు 100 రోజులు నిండుతాయి. మార్చి 17 తర్వాత ఎట్లా అయితే మొన్న శాసనసభ ఎన్నికల్లో GHMCలో ప్రజలందరూ ఒకటై చైతన్యాన్ని ప్రదర్శించి ఈ గులాబీ జెండాను కల్పించుకున్నారు. నేను మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఒకటే, ముఖ్యమంత్రి గారిని మీరు గమనించండి, ఆయన వైఖరి గమనించండి. మన పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెడితే బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు గుండు సున్నా ఇచ్చింది, ఏమి ఇయ్యలేదు. ఒక ఆరోపి లేదు, ఒక కొత్త రైలు లైన్ లేదు, ఏమి లేదు. కానీ ముఖ్యమంత్రి గారికి లేదు. కానీ ఇక్కడికి వచ్చి మాత్రం కేసీఆర్ గారి మీద నోటికి వచ్చినట్టు ముఖ్యమంత్రి అనే మాట కూడా మర్చిపోయి నోటికి వచ్చిన బూతులు తిరుగుతా ఉన్నాడు. మీరు చూస్తా ఉన్నారు, కేసీఆర్ గారి వయసు అంటే గౌరవం లేదు, తెలంగాణ తెచ్చిన నాయకురానికి గౌరవం లేదు. 10 ఏళ్లు ముఖ్యమంత్రి, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి అనే విలువ కూడా లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడటం మాకు కూడా వస్తుంది, బూతులు మాకు కూడా వస్తాయి, తిట్టుడు మాకు కూడా వస్తుంది. అదే పెద్ద ముచ్చట కాదు. కానీ ఇవాళ నువ్వు ముఖ్యమంత్రివి, ప్రజలకు ఇచ్చిన మాట బంద్ చేయి. నువ్వు బంద్ చేయకపోతే 100 రోజుల తర్వాత మేము తిట్టే తిట్లు మళ్ళా నువ్వు కూడా తట్టుకోలేమని మాట కూడా పెద్ద పెద్ద మాటలు. అక్కడనేమో గుప్పు మేస్త్రి గారు అట్లా మాట్లాడుతున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకున్న బాలికల కుటుంబాలకు మద్దతుగా వసతి గృహం ప్రధాన గేటు ముందు ప్రజా సంఘాలు, విద్యార్థి నాయకులు స్లోగన్లతో దద్దరిల్లి మృతి చెందిన బాలికల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేసుపై సమగ్ర విచారణ చేయించాలని 5వ జిల్లా అధ్యక్షులు బట్టుపల్లి అనురాధ డిమాండ్ చేశారు. ఆమె మాట్లాడుతూ హాస్టల్లో సీసీ కెమెరాలు లేవు, కనీస పర్యవేక్షణ లేదని ఆరోపించారు. సూసైడ్ లెటర్ పై అనుమానాలున్నాయని అన్నారు. ఉరి వేసుకుంటే పోలీసులకు ఎందుకు చెప్పలేదని హాస్టల్ అధికారులు ప్రశ్నించారు. సఖీ టీం సభ్యులు విద్యార్థులతో మాట్లాడడానికి హాస్టల్కు వెళ్లారు. కాగా జిల్లా కేంద్ర ఆసుపత్రి ముందు ప్రజా సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు, విద్యార్థి నాయకులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో భువనగిరి ప్రధాన రహదారిపై ట్రాఫిక్ ఇరువైపులా నిలిచిపోయి. నిన్న రాత్రి షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినటువంటి భూమిలో ఉన్నటువంటి బాలికల వసతి గృహంలో నిన్న రాత్రి నవ్య, అదేవిధంగా ఉన్నటువంటి ఏదైతే వైష్ణవి ఉందో 10వ తరగతి చదువుతున్నారో వీరు నిన్న రాత్రి ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది, హ్యాంగింగ్ చేసుకొని. అయితే దీనికి సంబంధించినటువంటి ఈ హత్యకు సంబంధించినటువంటి కూడా మొత్తం కూడా కొంత అనుమానాస్పదంగా ఉన్నది. కాబట్టి వెంటనే పోలీసులు దీని మీద పూర్తి విచారణ చేసి వారికి న్యాయం చేయాలి. అదేవిధంగా ఇప్పటికీ కలెక్టర్ గారు స్పందించలేదు, వెంటనే స్పందించాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వారి కుటుంబానికి 5 లక్షలు ఇవ్వాలి, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. భవ్య, వైష్ణవి 10వ తరగతి చదివే అమ్మాయిలు నిన్న రాత్రి 8:40 ప్రాంతంలో హాస్టల్లో ఉరి వేసుకొని చనిపోవడం అనేది. ఈ చావుకు కారణాలు చాలా అనుమానాలు కలిగిస్తున్నాయి. ముఖ్యంగా నిన్న మేడం మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే మేడం ఒక సిల్లీ రీజన్ అని చెప్తుంది. ఒక బ్యాడ్ టచ్ వల్ల కంప్లైంట్ చేయడం వల్ల మేము స్కూల్లో పీటీ మేడంతో కౌన్సిలింగ్ ఇప్పించి పేరెంట్స్తో కూడా మాట్లాడమనేది చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ తీరా వచ్చినట్టయితే భవ్య పేరెంట్స్ కానీ వైష్ణవి పేరెంట్స్ కానీ మాకు ఎలాంటి సమాచారం లేదు, టీచర్స్ ఎవరు కూడా మాతో మాట్లాడలేదని చెప్తారు. అట్లానే ఇక్కడ ఈరోజు ఇప్పుడు పిల్లలతో కూడా వెళ్ళి మాట్లాడిన సందర్భంగా కూడా పిల్లలు కూడా కొద్దిగా భయంతో చెప్తున్నటువంటి పరిస్థితి. నిన్న ఈవినింగ్ హాస్టల్ ట్యూషన్ చెప్పే మేడం కూడా ఉన్నారు. మేడం ఉన్నప్పుడు మరి ఆ 2 అమ్మాయిలు పైకి వెళ్ళినప్పుడు కిందికి రానప్పుడు మేడం చూసుకోవాల్సినటువంటి బాధ్యత వెళ్ళి చూసేసరికి అక్కడ హ్యాంగ్ చేసుకొని ఉన్నారు. మరి చనిపోయినప్పుడు కూడా డిపార్ట్మెంట్కు ఫోన్ చేసి ఆ బాడీలను కూడా వాళ్ళు వచ్చేదాకా కూడా ముట్టుకోరు. వాళ్ళే ఆ
పిల్లలు చెప్తున్నారు కద్దెర్లతో కట్ చేసి దించామనేది కూడా చెప్తున్నారు. అందులో ఇంకొకటి సూసైడ్ లెటర్ కూడా ఒకటి దొరికింది. ఆ సూసైడ్ లెటర్లో కూడా సహజంగా పిల్లలకు తల్లిదండ్రులు అంటే చాలా ప్రేమ ఉంటుంది. తల్లిదండ్రులను కాదని శైలజ మేడం చాలా మంచిది, ఆమెను ఎలాంటివి అనొద్దు, మా చావుకు మేమే కారణం. ఏలూరు జిల్లా దిలుగుమిల్లి మండలం దర్భగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు సొసైటీ అధ్యక్షులు కొల్లు రాంబాబు గారి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కౌలు శ్రీనివాసరావు, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పోలవరం ఇన్ఛార్జి తెల్లం రాజ్యలక్ష్మి, సర్పంచ్ సున్న ముషారాణి, ఉప సర్పంచ్ రాఘవరెడ్డి, వైఎస్ఆర్ అభిమానులు, కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్స్ పాల్గొన్నారు. శివగారు మొదలు పెట్టేయండి. ఊసరవెల్లిలాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దోచుకుంటూ అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు విమర్శించారు. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దెందులూరులో వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసిన సిద్ధం సభలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జర్నలిస్టులపై చేసిన దాడిని ఖండించారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం, విద్య, వైద్య రంగాలలో ప్రతి దాంట్లో అవినీతి ఆరోపణలు వచ్చినటువంటి నిమ్మకు నీరెత్తినట్లు అన్ని రంగాలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అదేవిధంగా విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబును విమర్శించే అర్హత జగన్కు లేదన్నారు. దళితులపై దౌర్జన్యాలు చేస్తున్న 5 సంవత్సరాలుగా జైల్లో మరుగుతున్న కోడికత్తి సీని వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైసీపీ పార్టీని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని, జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్ తో రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పొద్దునే చేసిన ఇంట్లో ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఆర్కే తీసుకున్నాను ఫోటోలు కొడుకుంటే 57 నెలలుగా ఈ రాష్ట్ర ప్రజలను వంచి దోపిడీలు చేస్తూ, లూటీలు చేస్తూ, యుద్ధాంశాలు సృష్టిస్తూ, అభివృద్ధి అనేది దూరంగా పెట్టి ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసి ఓన్లీ నవగ్రహాలు అనేటువంటి నవరత్నాలతో బటన్ నొక్కుతూ
కొంతమందికి ఇస్తూ కొంతమందికి ఆంక్షలు పెట్టి కత్తిరిస్తూ మరి అబద్ధాల్లో నేను మాత్రమే గిన్నీస్ బుక్కి ఎక్కగలను అన్నటువంటి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి 57 నెలలు తాడేపల్లి ప్యారిస్కే పరిమితమైనటువంటి ముఖ్యమంత్రి, నాకే తోడేళ్ళు లేవు, నాకే మీడియా పత్రికలు తోడు లేదు, నాకున్నటువంటి సాక్షి, నాకున్నటువంటి భారతీయ సిమెంటు, నాకున్నటువంటి లక్షల కోట్ల రూపాయలు, నాకున్నటువంటి ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా 150-200 గదులతో ఉన్నటువంటి ప్యారిస్లు తప్పించి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ నిన్న ఎన్నికల శంకరాం అనేటువంటి ఒక సిద్ధం అనేటువంటి దేనికి ఓడిపోవటానికి సిద్ధం అనేటువంటి ఒక నినాదంతో ఇటు పవన్ కళ్యాణ్ గారిని, విజన్ ఉన్నటువంటి నాయకుడు అటు చంద్రబాబు నాయుడు గారిని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా పార్టీ నాయకులందరినీ కూడా విమర్శిస్తూ మరి పచ్చి అబద్ధాలతో ఒక అబద్ధాల కోరి నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంకరామం గారు నిన్న మీటింగ్ పెట్టి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎంఈఓ లక్ష్మణ్ సింగ్ ఏర్పాటు చేయడం మన అదృష్టమని పాఠశాల జిహెచ్ఎం మురళీకృష్ణ అన్నారు. ధన్వాడ మండల కన్నుక్ల గ్రామంలో శ్రీ గణపరాయ స్వామి పూజ చేసి పాదయాత్ర ప్రారంభించారు. ఆపన్న హస్తమిత్ర బృందం గజ్వేల్ వారి 84వ ఆర్థిక సహాయ కార్యక్రమం. మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మల్కాజ్గిరిలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.